ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని జాతీయ అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం టూరిజం స్టడీ టూర్లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం సరళ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, అట్లాగే ప్రకృతికి సంబంధించినటువంటి అందాలు కావచ్చు, అట్లాగే కళలు కావచ్చు, ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా. ఏమీ లేనటువంటి దుబాయ్, ఏమీ లేనటువంటి సింగపూరు, ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ, తాగడానికి మంచిగా లేవు. అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది. మరి ఇన్ని ఉన్నటువంటి ఇంకో వైపున అటవీ సంపద, ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో, ఈవెన్ మన దేశంలో పోల్చుకుంటే కూడా చాలా, అసలు 1% కూడా మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. అందుకనే ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో, ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళా సాగర్, కోయిల్ సాగర్కు, కురుమూర్తికి ఈ మూడింటికి కూడా ఈరోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోయిల్ సాగర్లో ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. కొంత శాంక్షన్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజే కార్యం చేస్తాం. ఒక అద్భుతమైన ప్రాంతం సరళా సాగర్. మీరు చెప్పినట్టుగా దశాబ్ద కాలాల నుంచి సరళా సాగర్ను 2 దశాబ్దాల నుంచి కూడా దీన్ని టూరిజం శాఖ చేస్తామని పలు శాసనసభ్యులు వెల్లడించారు. ఎవరు ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తప్పనిసరిగా దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు, అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏం అవసరం ఉందో మా అధికారులతో కూడా చర్చించి ఈరోజు దానిపైన డెఫినెట్గా కొంత శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. టూరిజం శాఖ కానీ ఈ సంపద అనేది అతి అరుదుగా నిర్మించబడింది మన ఇండియాలోనే. దీన్ని ముందు కాపాడే ఏర్పాటు చేయండి. పురాతన కట్టడాలు, చారిత్రక సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా వీటిని కాపాడుకోవచ్చు. ఇప్పుడు కాపాడుకుంటూ టూరిస్ట్ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేపడతాం. ఏం లేదు, కొద్దిగా సిద్ధ వ్యవస్థ తయారు చేరుకున్నది. గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చాలా వంశీచంద్ర రెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి